ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో జగన్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విభజన వల్ల ఏపీకి నష్టం కలిగింది. రాజధాని హైదరాబాద్ను కోల్పోయామన్నారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడు. 2014లో ఏపీ అభివృద్ధికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయని గవర్నర్ తెలిపారు. ఇక వైసీపీ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. శాంతి భద్రతలు క్షీణించాయి అని ప్లకార్డ్స్తో గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, హత్య రాజకీయాలు ఎక్కువ అయ్యాయి అని నినాదాలు చేస్తూ సేవ్ డెమోక్రసీ అంటూ నిరసన వ్యక్తం చేశారు.